ఆపోజిషన్ పార్టీ దయాకర్రావు గారికి చెప్పేది ఒకటి, నాకు పౌరసత్వం రాకుండా అడ్డుకొని నువ్వు నా చేతిలో ఓడిపోయి అదృష్టాన్ని పోగొట్టుకున్నా, నా వారసత్వమైనటువంటి నా కోడలిని మనవరాల కంటే చిన్న వయసులో ఓడిపోయే దురదృష్టం అనేది నీకు కలిగింది అని నేను చెప్తున్నా ఈ సమయంలో. మరి ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటారా? ఎందుకంటే నీ మనవరాల కంటే చిన్న వయసులో ఓడిపోయారు కాబట్టి మరి పర్వతగిరిలో రిటైర్మెంట్ తీసుకుంటారా, లేకపోతే అమెరికాలో ఇన్వెస్ట్మెంట్లు చేసిండు ఆయన బాని, అక్కడ రిటైర్మెంట్ తీసుకుంటారా అనేది మీ ఉద్దేశం. మీకే అది అప్పచెప్తున్నాం. కానీ మీరు అనుకోకండి ఇంకా 4 ఏళ్లలో వస్తానని చెప్తున్నాడు అంటే ఆ పాలకుర్తి కాకపోతే వర్ధనపేట అని, వర్ధనపేటలో అక్కడ గట్టి మన క్యాండిడేటే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేటే ఉన్నారు. ఇక్కడ పాలకుర్తిలో ఎమ్మెల్యే గారు ఉన్నంత వరకు, నేను పాలకుర్తిలో మీ అందరి మధ్యలో ఉన్నంత వరకు దయాకర్రావుని అడుగు పెట్టే పరిస్థితి లేదు. మిమ్మల్ని అందరినీ కూడా మేము కాపాడుకుంటాం. నీకు 6 ఏళ్ళు చెప్తాను నేను వచ్చినాక, ఇంకా 2 ఏళ్ళు అవుతుంది జూన్కి. 2 ఏళ్ల క్రితం మీ అందరికీ చెప్పాను, ఎన్ని కష్టాలు వచ్చినా నేను పాలకుర్తిని వదిలిపెట్టను, నేను మీ దగ్గర నుంచి వెళ్ళిపోను అని. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు కూడా నాకు ఏ పదవి ఏమీ లేకపోయినా కానీ మీ మధ్యనే ఉంటున్నాను, మీతోటే ఉంటాను. మీ యోగక్షేమాల కోసం మేము ఎప్పుడు అందుబాటులోనే ఉంటాం. మరి మీరందరూ కూడా కలిసిమెలిసి కష్టపడి పనిచేయాలి. మరి రాబోయే ఎలక్షన్స్ లో మనందరూ కూడా బీఆర్ఎస్ కి బుద్ధి చెప్పాలి అని అంటే 80% పైన మనం గెలిపించుకోవాలి. సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ. మన అందరికీ మీరు రెడీ అయినా?